హలో బ్లెస్డ్ వన్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు మీకు ఒక స్పెషల్ రెసిపీ, క్విక్ రెసిపీ చెప్పబోతున్నాను. ఇదేంటంటే యాపిల్ ప్యాన్ కేక్స్. దీనికి మైదా అక్కర్లేదండి. నా దగ్గర ఒక్క యాపిలే మిగిలింది, అందుకని ఆ యాపిల్తో నేను ప్యాన్ కేక్స్ చేసేస్తున్నాను అనమాట. సో మీకు కూడా చూపిద్దామని తీసాను వీడియో. యాపిల్ పీల్ చేసి ఇలా మీడియం సైజెస్ ముక్కలు కట్ చేసుకున్నానండి. చిన్న ముక్కలు కూడా కట్ చేసుకున్నాను. మీడియం సైజ్ ముక్కలు నేను వాటర్లో వేసేస్తున్నాను. వాటర్లో వేసి ఒక 5 minutes హై ఫ్లేమ్ మీద బాయిల్ చేయాలండి. బాయిల్ చేస్తే ముక్కలు మెత్తబడతాయి కదా. చిన్న సైజు ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి నేను లాస్ట్లో ప్యాన్ కేక్స్ వేసే ముందు కలుపుకుంటాను. నాకు ఆ క్రంచ్ ఇష్టము, అందుకని. ఇదిగోండి, ఇలా కొంచెం ముక్కలు మెత్తబడ్డాక మీకు 5 to 7 minutesలో అయిపోతుందండి. నేను అలాగే వేడి మీదే వేసేసుకుంటున్నాను. మీరు కావాలంటే చల్లారిన తర్వాత వేసుకోవచ్చు. నేను మిక్సీ పట్టేసుకుంటాను ఇప్పుడు ఆ ముక్కలన్నీ తీసి. అయితే నేను దీంట్లో బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ నేను ఏమీ యాడ్ చేయట్లేదండి. జస్ట్ అంటే మనకి ఇంట్లో దొరికిన ఇంగ్రీడియంట్స్తో క్విక్గా, అంటే పిల్లలకి పెట్టేటట్టు కూడా ఉండేటట్టు చేస్తున్నాను. మిగిలిన వాటర్, అంటే బాయిల్ చేసిన వాటర్ పడేయొద్దండి. మీకు కావాలంటే పిల్లలకి ఇవ్వచ్చు అదే వాటర్. ఇప్పుడు నేను ఒక 1 inch సినమన్ వేసుకుంటున్నాను. సినమన్ అస్సలు స్కిప్ చేయకండి, ఎందుకంటే మేము ఎగ్ వేస్తాను నేను దీంట్లో. సో అది నీస్ వాసన రాకుండా మీకు ఖచ్చితంగా సినమన్ వేయాలి. షుగర్ వేసుకుంటున్నాను. మీరు షుగర్ బదులు పామ్ జాగరీ కానీ లేకపోతే బ్రౌన్ షుగర్ కానీ రీప్లేస్ చేసుకోవచ్చు, మీ ఇష్టం బట్టి. కొంచెం సాల్ట్ వేస్తున్నాను టేస్ట్ బ్యాలెన్స్ చేయడానికి, చాలా కొంచెం వేసానండి. ఇప్పుడు ఒక ఎగ్ వేసుకుంటున్నాను. ఇందాక సినమన్ స్టిక్ చెప్పాను కదండి, అస్సలు మీరు స్కిప్ చేయొద్దు. మీరు ఖచ్చితంగా దాల్చిన చెక్క అనేది ఖచ్చితంగా వాడాలండి, లేకపోతే మీకు నీస్ వాసన వచ్చేస్తుంది, అసలు తినాలనిపించదు. తర్వాత అది కూడా నేను మిక్సీలో వేసేసి కలిపేసుకున్నాను. ఇప్పుడు 1/2 cup నేను గోధుమ పిండి వేస్తున్నానండి. 1/2 cup. మీరు కావాలంటే జల్లించి వేసుకోవచ్చు. నేను మిక్సీ పట్టేస్తున్నాను కాబట్టి డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను దాన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇందాక కట్ చేసుకున్న చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ ఏమన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఏది యాడ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. ఒక 5 minutes అలాగ రెస్ట్ ఇవ్వండి దానికి. ఈ లోపల నా దగ్గర నా ప్యాన్ అయితే బాగలేదండి, అందుకని నేను పెనం మీద అయితే వేసుకుంటున్నాను. ఇదిగోండి, ఫస్ట్ ప్యాన్ కేక్ వేసాను. అయితే దాని ఇది స్కిప్ అయిపోయిందనమాట, ముందుది. నేను మళ్ళీ ఇంకొక ప్యాన్ కేక్ వేసేటప్పుడు ఎలా వేసానో చూపిస్తాను మీకు. 2 sides కాల్చుకోండి, మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి, అస్సలు హై ఫ్లేమ్లో పెట్టొద్దు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని కాల్చుకోండి. మీరు ఒకవేళ ప్యాన్లో వేసుకుంటే కూడా మూత పెట్టుకుని వేసుకుంటే మీకు ఒక 3 to 4 minutesలో మీకు ప్యాన్ కేక్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ నేను బటర్ అయితే స్ప్రెడ్ చేసేసుకున్నాను. మీరు ఘీ కానీ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇలా ఒక గరిట అలా వేసేసి దాన్ని ఏమీ కదపకుండా అలా పైన మూత పెట్టేస్తే సరిపోతుందండి. నేను చేసిన క్వాంటిటీకి అయితే 4 ప్యాన్ కేక్స్ అయితే వస్తాయండి. మీరు క్వాంటిటీ ఎక్కువ కావాలంటే దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదిగోండి, మీరు థంబ్నెయిల్లో చూసుంటారు కదా, ఇవైతే నేనైతే చాలాసార్లు చూశానండి. అంటే జపాన్లో లేకపోతే చైనీస్ వాళ్ళు ఆ సైడ్ మీకు బాగానే దొరుకుతాయి ఫ్యాంటాలో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్, అబ్రాడ్ కూడా. అయితే ఇండియాలో నాకు నేనైతే ఇప్పటివరకు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం అండి. మేము
రెగ్యులర్గా ఫుడ్ తీసుకోవడానికి ఒక ప్లేస్కి వెళ్తామని చెప్పాను కదా, అక్కడ మా పక్కనే ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది అనమాట. దాంట్లో మాకు కనిపించినాయి. సో వెంటనే మేమైతే బై చేసాము. అయితే 4 డిఫరెంట్ డ్రింక్స్ అయితే తీసుకున్నామండి. మ్యాంగో ఒకటి, ఇంకా గ్రేప్ ఒకటి అలా తీసుకున్నాము. ఈరోజైతే అంటే అన్నీ ఒకే రోజు తాగలేము కదా, సో డిఫరెంట్ డేస్ అంటే కార్బొనేటెడ్ డ్రింక్స్ అసలు మేము తాగము జనరల్గా. సో అందుకని డిఫరెంట్ డేస్ అలా ట్రై చేసాము. నేనైతే మీకు అన్నీ చూపిస్తాను, ఎక్కడ కొన్నామో కూడా చూపిస్తాను. మొత్తం అయితే మాకు సింగిల్గా రేట్ అయితే నేను అడగలేదు, కానీ మొత్తం కలిపి 4 డ్రింక్స్కి 340 రూపీస్ అయిందండి. వర్త్ అంటే మీకే తెలుస్తుంది వీడియో లాస్ట్లో. ఇది గ్రేప్ అండి. చూద్దాం ఎలా ఉంటుంది, టేస్ట్ ఎలా ఉంటుంది. ఎక్స్ప్రెషన్కి అర్థం ఏంటి? లైట్గా టానిక్ లాగా అనుకోవచ్చు. లెట్ మీ టేస్ట్. బాబోయ్, లైట్గా మొత్తం టానిక్ లాగా ఉన్నది, కాఫ్ సిరప్ లాగా ఉంది. గ్రేప్ జ్యూస్ కొంచెం అలాగే ఉంటుంది కదండి, బట్ స్టిల్ ఇది. ఓకే, సో ఈ రోజుకి అంగూరా, యాపిల్ ఫ్లేవర్. ఓకే, that looks so different. It looks like alcohol. యాపిల్ కలర్ ఇలాగే ఉంటుంది కదా, యాపిల్ జ్యూస్ హ్యాపీ, కానీ హ్యాపీ కూడా ఈ కలర్లోనే ఉంటుంది. కొంచెం హ్యాపీ టేస్ట్ ఉంది, బట్ హ్యాపీ ఈజ్ మచ్ బెటర్. Oh God, this is so bad. No, I would definitely not buy it. You do? Get happy better. ఈరోజు ఏంటి? Fanta mango. ఓకే, స్మెల్ అయితే స్లైట్గా మ్యాంగోలా వస్తుంది. సో మైల్డ్ ఫ్రూటీలో సోడా నింపితే ఎలా ఉంటుంది ఆ టైప్లో ఉంది. గ్యాస్ ఆఫ్ సోడా. how much would you rate? అయితే మ్యాంగో ఫ్లేవర్ అది ఏమైనా వస్తుందేమో అని అనుకున్నాను, బట్ నథింగ్ లైక్ దట్. మ్యాంగో ఫ్లేవర్ అయితే చాలా మైల్డ్గా ఉంది. సో ఐ వుడ్ రేట్ 4 or 5. నిన్న అది బాగుందా, గ్రేప్ది బాగుందా, అది బాగుందా? నాతో కంపేర్ చేస్తే ఇదే బాగుంది. ఓకే, అదైతే టానిక్గా ఉంది. ఓకే, ఐ విల్ ఆల్సో టేస్ట్. అంటే అంత షుగరీగా లేదు, ఫ్రూటీ లాగా లేదు అసలు. బేసిక్గా అదో కైండ్ ఆఫ్ టేస్ట్. ఉట్టి సోడా తాగినట్టుంది, దాంట్లో కొంచెం మ్యాంగో ఎసెన్స్ వేసుకొని తాగినట్టుంది. విల్ యూ బైట్ అగైన్?
నో. ఓకే, థ్యాంక్ యూ. ఏం తాగుతున్నారు? ఇది A&W రూట్ బియర్. రూట్ బియరా? చూపించండి. బియర్లు తాగుతున్నారే మీరు? అయ్యో, ఇది ఆ బియర్ కాదు, ఇది నాన్ ఆల్కహాల్. ఆస్క్ అలెక్సా. Alexa, is root beer alcoholic? Root beer soda, also known as root beer fizzy drink, has 0 micrograms of alcohol. No alcohol. సో నో ఆల్కహాల్. ఓకే, ట్రై చేయండి. నేను ఎక్కడో చదివాను కూడా దట్ ఇట్ ఈస్ హెల్దీ ఫర్ మెన్ అలానే. I don't like the color of it. It looks like Happy Fizz, no? కొంచెం బట్ మోర్ లైక్ కోక్ కలర్ ఆ టైప్ అనమాట. పెప్సీ కలర్ లాగా టేస్టింగ్. ఓకే, యా. How does it taste? సోడా ఉంది బట్ కైండ్ ఆఫ్ టేస్ట్ చేసి చెప్పు. స్మెల్ భయంకరంగా ఉంది. ఇది అమృతాంజన్ వాసన వస్తుంది. బట్ మంచిది, చూడు ట్రై చేయి. ఓ నో, ఐ డోంట్ లైక్ ఇట్. బాగానే ఉన్నాయి కంపేర్ టు అదర్ డ్రింక్స్ అయితే మిక్సింగ్. No, I would rather drink that grape Fanta than this. It's not good at all. I don't like it. ఓకే, How much would you rate? నాకైతే బాగానే ఉంది యాక్చువల్లీ. 6.57 చేయొచ్చు. 6 point? 6.5 సోడా, బట్ సోడా ఉంది కదా, సో ఐ డోంట్ లైక్ సోడా మచ్. I would rate it a 2 out of 10. I don't like it at all. Not a little bit. అది టేస్ట్ ఎట్లా ఉందని అంటే అదో కైండ్ ఆఫ్ టేస్ట్. అది నాకు చెప్పడానికి కూడా రావట్లేదు. ఓ ఇస్ సుగంధి. యా, సుగంధి సోడా ఏదో అనుకుంటున్నాను నేను. సుగంధ సోడా లాగే ఉంది టేస్ట్. యా యా యా, అది కూడా సుగంధి కూడా వేర్లే కదా. ఈజ్ రూట్ బియర్ సుగంధి సోడా? ఐ డు నాట్ నో. Okay, I'll research. Okay, yeah, thank you for the reviews. Okay, out of all the 4 drinks, which one did you like? I think this one. Will you buy it again? Maybe, yeah. Yeah. Would you rather have Sugandhi or this one? Sugandh soda. Okay. సో మొత్తానికి అలా అయిందనమాట. వర్త అంటే అస్సలు కాదండి. అండ్ రూట్ బియర్ సుగంధి సోడానేనా అంటే అవునండి, రూట్ బియర్ సుగంధి సోడానే. నేను ఇంకేదో ఏదో అనుకుని దానికి ఫ్యాన్సీ పేరు పెట్టేటప్పటికి కొనేసుకున్నాము. సో మీకు సుగంధి సోడా నచ్చే వాళ్ళకైతే అది నచ్చుద్ది. ఎక్కడ కొన్నాము అంటే ఇదిగోండి, ఇది కమన్హల్లి జంక్షన్లో. నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా మా ఫేవరెట్ ఫుడ్ కార్నర్ ఇది అని చెప్పి, కబాబ్ కార్నర్. చుంబక్ ఆపోజిట్లో ఉంటుంది అని, కమన్హల్లి జంక్షన్లో. అక్కడ రోడ్ వైడనింగ్ ఏదో జరుగుతుందండి. సో దా పక్కనే ఫుడీ మార్ట్ ఉంది కదా, అక్కడే తీసుకున్నామండి. ఆ బయట కనిపించే రెఫ్రిజిరేటర్లో పెట్టుంచాడనమాట. మేము టేక్ అవే ఆర్డర్ చేసుకుందామని చెప్పేసి అక్కడ నుంచున్నాము. అక్కడ కనిపించింది. ఫాంటాలో ఇంకా లిచీ ఫ్లేవర్స్ అవన్నీ కూడా చాలానే ఉన్నాయండి. మీకు కావాలంటే అంటే తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. అంటే అబ్బాయి దగ్గర చాలా ఇంపోర్టెడ్ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి. సో మీరు ట్రై చేస్తారంటే ట్రై చేయొచ్చు. సో ఈ వీడియోలో అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, డెఫినెట్లీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ పైన ట్యాప్ చేయండి. నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ సజెషన్స్ ఇంకా ఫీడ్బ్యాక్ కమెంట్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. బాయ్.